హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి వెల్లుల్లిపాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చక్కగా మంచి టేస్టీ వెల్లుల్లి కారం తయారు చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా వెల్లుల్లిపాయలు నేనైతే ఒక పావు కిలో తీసుకున్నాను. వాటిని చక్కగా మనం పొట్టు తీసేసి చెరిగేసి ఇలా పాయలన్నీ విడదీసేసానండి. ఇప్పుడు మనం దీన్ని రోట్లో వేసి కుమ్ముకోవాలన్నమాట. అంటే కచ్చాబిచ్చాగా దంచుకోవాలి. ఇలా మనం కచ్చాబిచ్చాగా దంచుకోవడానికి రోలు లేని వాళ్ళు మిక్సీలో జస్ట్ అలా వేసి ఒకసారి మెత్తగా అవ్వకూడదండి. కచ్చాబిచ్చగా అయిన వెంటనే తీసేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది గనక మనకి మెత్తగా అయిపోతే మళ్ళీ యూజ్ ఉండదు. ఇలా కచ్చాబిచ్చగా చేసిందంతా కూడా ఒక పళ్ళెంలో వేసుకున్నాను నేను. ఇలా ఒక పళ్ళెంలో వేసి ఎండలో పెట్టుకోవాలి. మంచి ఎండలో పెట్టుకుంటే మాత్రం త్వరగా ఎండిపోతుంది. దానికి కావాల్సిన మరికొన్ని ఇంగ్రీడియంట్స్ మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, చింతపండు. మరైతే ఇవన్నీ కూడా మనం కొంచెం కొంచెం తీసి ఇలా పక్కన పెట్టుకున్నాం. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. మరైతే వీటన్నింటిని మనం ఒకసారి కొంచెం వేపుకోవాలి. ఈలోపు మనం వెల్లుల్లిపాయలు ఎండలో పెట్టాం కదా, అవి బాగా తడారిపోయేలా చూపిస్తున్నాను చూడండి. బాగా ఇలా మరమరాల్లాగా కరకరలాడేలా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో ఒక్క 2 టీ స్పూన్లు ఆయిల్ పోసాను చూడండి. మీకు కనిపిస్తుందో లేదో మరి ఈ కడాయిలో నేనైతే ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం చక్కగా ఈ పోపు దినుసులన్నీ కూడా మీకు చూపించాను కదండి. ఇవన్నీ కూడా మనం వీటిలో ఒక్కొక్కటిగా వేసి వేపేసుకోవాలి. ముందుగా అయితే మినపప్పు వేస్తున్నాను. మినపప్పు ఎందుకు వేసానంటే వేగడానికి ఎక్కువ టైం పడుతుందన్నమాట. కాబట్టి ముందుగా మనం మినపప్పే వేసుకోవాలి. అలాగే పొట్టు మినపప్పు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎక్కువగా పొట్టు మినపప్పుకే ప్రిఫర్ చేయండి. మరి ఇది వేగిపోయింది కదా చక్కగా. ఇప్పుడు ఇది వేగితే మంచి సువాసన వస్తుందండి. అలా వచ్చిందో లేదో చూసుకొని వేగుతున్నప్పుడు మనం దీంట్లో కొంచెం ధనియాలు, అలాగే మరి ఇవి వేగుతుండగానే దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకుంటున్నాం చూడండి. మరి ఇప్పుడు ఈ జీలకర్ర కూడా వేసుకుంటాం కదా. వేసుకున్న తర్వాత మనం కాస్త మరీ పెద్ద మంట అయితే పెట్టమాకండి. ఇలా చిన్న మంటలోనే చేయండి లాస్ట్ వరకు కూడా. ఎందుకంటే పెద్ద మంట పెడితే త్వరగా మాడిపోతాయి. అలాగే మంచి టేస్టు, సువాసన రెండు కూడా మిస్ అవుతాం. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసేసానండి. ఎండుమిరపకాయలు కూడా చివరిలో వేసుకోవాలి, ఎందుకంటే ఊరికే మాడిపోతాయి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినట్టే. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు మనం సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ వరకు ఉంచితే త్వరగా మాడిపోతాయి అన్నమాట. ఎందుకంటే లాస్ట్ పోపులు తీసేంత వరకు ఉంచకూడదు. ముందు ఎండుమిరపకాయలు తీసుకొని తర్వాత మిగతావన్నీ తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో కాస్త ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే ఈ వెల్లుల్లిపాయలు ఎండబెట్టినవన్నీ కూడా వేసేసాను. చింతపండు కూడా ఇందులోనే వేసేయాలండి. వేసి ఇలా వేపుతూ ఉండాలి. మీకు ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం వేయండి. మరి ఎక్కువ అయితే వేయొద్దు. ఓ 2-3 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. నేనైతే ఈ మాత్రం వేసాను. చక్కగా చిన్న మంట మీదే దీన్ని ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి. పెద్ద మంట అస్సలు పెట్టొద్దు. పెద్ద మంట పెట్టారో కారపొడి అంతా కూడా పాడైపోతుందండి. చూసారా, కొంచెం ఆయిల్ తక్కువైందని ఒక్క స్పూన్ అయితే మళ్ళీ వేసాను. ఇలా వేసిన తర్వాత చిన్న మంట మీద ఇలా వేపుకుంటూ ఉండాలన్నమాట స్లోగా. ఎందుకంటే ఈ వేపడం కూడా కేవలం పచ్చివాసన పోవడానికి మాత్రమే వేపుతున్నానండి. దానిలో ఉన్న తడంతా మనం ఎండలో పెట్టేసాం కాబట్టి అసలు తడి అయితే కొంచెం కూడా ఉండదన్నమాట. ఇలా వేపుకుంటే పచ్చి వాసన మాత్రం, వెల్లుల్లి వాసన కొంతమందికి పచ్చి వాసన నచ్చదు కదా, దానికోసం వేపాలన్నమాట. పచ్చివాసన ఇష్టపడే వాళ్ళైతే జస్ట్ ఇట్లా వేపేసుకొని అదే ఏమంటారు ఖాళీ మూకుల్లో వేపేసుకోవచ్చండి. వేపేసుకొని మనం పొడి చేసుకోవచ్చు. కానీ అందరికీ ఆ స్మెల్ పడదు, ఇష్టపడరు. కాబట్టి ఒకసారి ఇలా వేపేసాం అనుకోండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి దీన్ని మనం స్లోగా ఇలా వేపేసుకుంటున్నాం. ఈ కారప్పొడి ఎంత ఆరోగ్యమో మరి మాటల్లో అయితే చెప్పలేనండి. ఎందుకో తెలుసా, ఇది పేషెంట్లు కూడా తినొచ్చు. దీంట్లో ఏది కూడా హానికరమైనవి ఏమీ వేయలేదు. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు, పేషెంట్లు అందరూ తినే కారప్పొడనే చెప్పాలండి. మరి ఈ పోపులన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం, చల్లారిపోయాయి కదా. గిన్నెలో వేసుకొని వీటి మొత్తం కూడా మనం వేసేసుకున్నానండి. గిన్నెలోని ఎండుమిరపకాయలు కూడా వేసేసాను, చింతపండు వేసేసాను, పోపులు వేసేసాను.
మొత్తం అన్నీ కూడా వేసేసాను. అయితే దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోండి. ఎందుకంటే తర్వాత మనం ఉప్పు కళ్ళు అలాంటివి వాడితే కనుక కలవదన్నమాట. నేనైతే ఉప్పు కళ్ళే వేసానండి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మనం ఫ్రై చేసినవి అవి కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇలా మనం అన్నీ ఒకసారి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే ఇలా మనకి కచ్చాబిచ్చాగానే పెట్టుకోవాలండి. బాగా మెత్తగా అయితే చేసేసుకోవద్దు. ఇలా ఉంటేనే బాగుంటుంది. వీలైతే ఎవరైనా రోట్లో కూడా దంచుకోవచ్చండి. కాకపోతే ఎండలు బాగా ఉన్నాయి కదా, నేనైతే ఎండలో చేయలేక మిక్సీ వేసేసాను. ఫస్ట్ టైం అయితే రోట్లో కుమ్మాను, కానీ ఇప్పుడైతే చక్కగా మిక్సీ వేసేసుకున్నాను. చూసారా, నేను 2 సార్లు వేయడం వల్ల దీన్ని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాల్సి వస్తుందండి. లేదంటే గనక కలపాల్సినంత అవసరం ఉండదు. ఒకసారి వేసేటట్టయితే పెద్ద గిన్నెలో వేసుకోండి మీరైతే ఈసారి. నేను ఇలా చిన్న గిన్నెలో వేసాను. ఇప్పుడు దీంట్లోకి పచ్చి కారం వేస్తున్నానండి. రుచికి సరిపడా నేనైతే ఈ మాత్రం వేసుకున్నాను. ఎక్కువే పడుతుంది. మీకు కావాలనుకుంటే మీరు ఎంత కారం తినగలిగితే అంత వేసుకోండి. ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం. మరి దీన్నైతే బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకోవాలంటే అసలు ఎక్కడ ఉండలు కానీ కలవకపోవడం అంటే ఏమి ఉండకూడదు. మొత్తం కలవాలన్నమాట. చక్కగా నిదానంగా ఇలా కలుపుకోండి. అలాగే ఉప్పు కారం కూడా ఇప్పుడే టేస్ట్ ఎలా ఉందో చూసుకోండి. మరి తర్వాత చాలకపోతే కలపడం కుదరదు. ఒకవేళ ఉప్పు కారం చాలకపోతే ఇప్పుడే వేసేసుకోండి. సాల్ట్, రాక్ సాల్ట్ ఏదైనా ఉంటే అది వాడండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.